వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ నమిలే గారు. మా సార్ని అడిగి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సీనియర్ సిటిజన్స్ ఈ పోస్ట్ ఆఫీస్లో మనం గతంలో ఒక వీడియో మాట్లాడుకున్నాం, మహిళల గురించి పోస్ట్ ఆఫీస్ ఎలాంటి స్కీమ్స్ ఉంటాయని. మరి సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కష్టపడిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచిగా పెట్టుబడి పెట్టుకోవాలని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుంది, దాని ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎలా విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా సార్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ మనకి కొన్ని స్వాతంత్ర్యాలు ఉన్నాయి. వాక్ స్వాతంత్ర్యం, రచనా స్వాతంత్ర్యం, ఇవన్నీ ఉన్నాయి. అవి లేకపోతే దానికోసం అని హ్యూమన్ రైట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటారు కూడా. వాక్ స్వాతంత్ర్యం పోయింది, ఎమర్జెన్సీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. కానీ ఆర్థిక స్వాతంత్ర్యం మనకు ఉందా అంటే అది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు, మనకి మనం కల్పించుకోవాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. సీనియర్ సిటిజన్, మనది నేషనల్ లాంగ్వేజ్ హిందీ కనుక చాలా హిందీలో మన గవర్నమెంట్ పదాలు కూడా హిందీలో ఉంటాయి. వరిష్ఠ నాగరిక్ 60 ఏళ్ళు దాటితే, 80 ఏళ్ళు దాటితే వెరీ సీనియర్ సిటిజన్, అతి వరిష్ఠ నాగరిక్. సో సీనియర్ సిటిజన్స్కి లింగభేదం లేదు, వెదర్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్. 60 ఏళ్ళు దాటితే సీనియర్ సిటిజన్. యూజువల్గా గేర్ఫుల్ ఎంప్లాయ్మెంట్లో ఉండేవాళ్ళు ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ దే రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ 2 years ఎక్కువ తక్కువ, దట్ థింగ్స్ అపార్ట్, నార్మల్గా 60. మన భారతీయ సాంప్రదాయంలో కూడా 60 సంవత్సరాలే ఉన్నాయి మనకి. నేమ్స్ ఆఫ్ ద ఇయర్స్ ఇన్ తెలుగు ఇండియన్ వర్షన్. 60 years తర్వాత సైకిల్ రిపీట్స్, అవే పేర్లు వస్తాయి. ఎందుకు అనే దాన్ని మనం కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే, అంటే అన్ని సంవత్సరాలు ఈ 60 సంవత్సరాలలో పుట్టినప్పటి నుంచి కనుక జీవిస్తే కనుక అది సక్సెస్ఫుల్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ వన్ పర్సన్ ఈజ్ అలైవ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. ఆ తర్వాత అంత బోనస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద సెకండ్ సైకిల్ ఆఫ్ ద సేమ్ నేమ్స్ ఆఫ్ ద ఇయర్స్. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ 60 ఏళ్ళు వచ్చేటప్పటికి దాదాపుగా మనకి అప్రాప్రియేట్ ఏజ్ ఉన్నాయి. అప్రాప్రియేట్ ఏజ్ అండ్ అప్రాప్రియేట్ లీవింగ్ అకార్డింగ్ టు ద ఏజ్. మనకి ఏ టైంలో 40 ఏళ్ళకి పెళ్లి చేసుకోరు ఎవరు, కొంతమంది చేసుకుంటారు, బుద్ధిహీనులు, అది వేరే సంగతి. కానీ లేదు, చదువు 40 ఏళ్ళకు స్కూల్కు కాలేజీకి ఎవడు పోడు. 25 ఏళ్లలో మీకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో 25, 26 PhD టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ కూడా అయిపోవాలి. మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ అదే ఏజ్, 26, 27. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ద డేంజర్ మార్క్ అంటాం చూడండి. మనం నీళ్లు కనుక ఆ మార్క్ దాటితే నీళ్లు వదిలేస్తాం, కట్ట తెగిపోకుండా. 30 years మనం డేంజర్ మార్క్ కింద పెట్టుకోవచ్చు. అది దాటితే ఐ మే బి యూజింగ్ ఏ లిటిల్ హార్ష్ వర్డ్స్, అది బుద్ధిహీనత, తెలివితక్కుతనం, అది పక్కన పెట్టేస్తే 60 ఏళ్ళు దాటిన తర్వాత మీ పిల్లలు సెటిల్ అవుతారు. మీరు టైంకి ఉద్యోగము, టైంకి చదువు, టైంకు వివాహం అయితే కనుక మీ పిల్లలు సెటిల్ అవుతారు. దట్ ఈస్ వన్ థింగ్. నౌ పెరిగిన కొడుకుతోనే తండ్రికి పేచి ఉంటుంది, తల్లికి అంత ఉండదు. ఇప్పుడు పెరిగిన తండ్రి 60 ఏళ్ళకి రిటైర్ అయినప్పుడు హీ విల్ గెట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లంప్ సమ్. వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి అట్లా రావచ్చు. అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెల్లింగ్. ఇన్ని డబ్బులు వచ్చాయని చెప్తే పిల్లలు అడగొచ్చు, ఇవ్వకపోతే పేచి, ఇస్తే బాధ. కనుక ఒక ఫినాన్షియల్ ప్రిన్సిపల్ ఏమంటే, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్న విషయము మన పిల్లలకి, భార్యకి, స్పౌస్కి కూడా చెప్పాల్సిన పని లేదు. అంటే వాళ్ళ దగ్గర ఏదో దాస్తున్నామని కాదు. వీఆర్ నాట్ రివీలింగ్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హైడింగ్ అండ్ నాట్ రివీలింగ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ డూ నాట్ రివీల్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్, ఇన్ యువర్ ఇంట్రెస్ట్ ఆల్సో. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఉన్నాయని చెప్తే అడుగుతారు, ఇవ్వకపోతే వాళ్ళ కోపము, ఇస్తే నీకు ఇది. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 60 ఏళ్ళు దాటున్న వాళ్ళకి ఒక మంచి స్కీము, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ 2004 నుంచి ఉంది. ఇది ఎప్పటికప్పుడు లిమిట్స్ పెంచుతూ మాడిఫికేషన్స్ జరుగుతున్నాయి. దీని కింద ఇండివిజువల్గా, అంటే భార్యాభర్తలు ఉన్న ఎవరికి వాళ్ళు దే కెన్ పుట్, నౌ దే హ్యావ్ ఇంక్రీజ్ ద లిమిట్ టు 30 lakhs per person. ఇంతకుముందు 15 లక్షలు ఉన్నది, నౌ దే హ్యావ్ డన్ ఇట్ 30 lakhs లేటెస్ట్. దీని ప్రకారంగా ఇది నేను గతంలో మనం అనుకున్న విషయము. పోస్ట్ ఆఫీస్ ఆర్ సీనియర్, దెన్ బ్యాంక్స్ ఏజ్ వాటి దీనికి.
ప్రాథమికంగా ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారానే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత కొన్ని బ్యాంకులకు కూడా, అన్ని బ్యాంకులకు కాదు, కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్కి పర్మిషన్ ఇస్తుంది. సో ఈ సీనియర్ సేవింగ్స్ స్కీమ్స్ పోస్ట్ ఆఫీసులో అవైలబుల్ అండ్ దెన్ సర్టన్ సెలెక్టెడ్ బ్యాంక్స్లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్. దిస్ ఈజ్ వన్ థింగ్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వ్యూయర్స్. సో గరిష్టంగా 30 lakhs per head and the interest is around 8.2% పేయబుల్ క్వార్టర్లీ. జనరల్గా ఏ ఇంట్రెస్ట్ అయినా కూడా జీతాలు నెలకోసారి వస్తాయి, కానీ బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ ఇంట్రెస్ట్ నార్మల్లీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ క్వార్టర్లీ. డిస్కౌంటెడ్ ఫామ్లో ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, బట్ నార్మల్లీ ఇట్ దిస్ వన్. సో 8.2% చొప్పున మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సింపుల్ అర్థమెటిక్లో 8.2% పర్ యానం, దాని చొప్పున ఎవ్రీ 3 months నార్మల్లీ దే క్రెడిట్ టు యువర్ ఎస్బీ అకౌంట్, అటాచ్డ్ ఎస్బీ అకౌంట్. పోస్ట్ ఆఫీస్లో ఎస్బీ అకౌంట్ ఉంటే ఓకే, లేదా వేరే బ్యాంకులోకి పంపించమన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము, దట్ దే విల్ డూ. అండ్ దిస్ ఈజ్ ఏ గుడ్ స్కీమ్. దీంట్లో పెట్టుబడి వెళ్ళే వాళ్ళకి సెక్షన్ 80C కింద, అంటే ఎగ్జంప్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఎగ్జంప్షన్ 80Cలో 1.5 lakhs ఉంది. ఇతర పెట్టుబడులతో కలిపి ఇది కూడా తీసుకోవచ్చు మీరు. దీంట్లో 50,000 పెట్టారు, యూ కెన్ టేక్, ఆర్ ఎంతో పెట్టారు తీసుకోవచ్చు. 1.5లో అంటే మీరు 10 లక్షలు పెట్టినా కూడా గరిష్టంగా 1.5. సో దేర్ ఇస్ ఎ ట్యాక్స్ ఎగ్జంప్షన్, దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూరెన్స్. అంటే సెక్యూరిటీ ఉంది మీ ఫండ్స్కి. రీజనబుల్లీ 8.2% అనేది బ్యాంక్ డిపాజిట్లో అంత ఉండదు, అంతకన్నా తక్కువే ఉంటుంది, 6, 7 సంథింగ్ ఇట్ విల్ బి ఆసిలేటింగ్. దిస్ ఇస్ ద థింగ్. ఇది కూడా 8.2% ఇది రివైజ్ ఎవ్రీ క్వార్టర్లీ. దట్ అపార్ట్, అంటే ఒకసారి సెట్ అయింది ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్, ఆల్మోస్ట్ అదే ఆర్డర్లో ఉంటుంది. సో ఇట్స్ ఏ వెరీ వెల్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ సీనియర్ పర్సన్. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం దే ఫీల్ అమ్మా. సార్, కమింగ్ టు విఆర్ఎస్, ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా యూజెస్ ఉన్నాయి సార్ దీంట్లో? అంటే ఒకటేమా, ఇది ఏజ్ లింక్డ్. ఓకే, మీరు విఆర్ఎస్ తీసుకున్నా కూడా 60 ఏళ్ళు దాటాలి. ఓకే, నేను విఆర్ఎస్ 55 తీసుకుంటే దీని పేరే సీనియర్ సిటిజన్స్ కాబట్టి యూ మే నాట్ ఎలిజిబుల్. ఓకే, అంటే మీరు 60 ఏళ్ళకి లోపల వేరే బ్యాంకులో ఎక్కడైనా పెట్టుకునేసి 60 ఏళ్ళకి యూ హ్యావ్ టు షిఫ్ట్ టు దిస్ థింగ్స్. ప్రాక్టికల్లీ ఐ హ్యావ్ దిస్ అకౌంట్ కనుక ఐ కెన్ వాచ్ ఇట్ మోర్ దిస్ వన్. బ్యాంక్ డిపాజిట్లో 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ ఉందమ్మా, బ్యాంక్ ఒకవేళ దివాలా తీస్తే. కానీ ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి పోస్ట్ ఆఫీసు దివాలా తీసిన, బ్యాంకు దివాలా తీసిన ఈ సీనియర్ సిటిజన్స్కి ద అష్యూరెన్స్ ఇస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది, పైగా ఓల్డ్ ఏజ్లో ఎక్కువ భద్రత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.